హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంటి టెక్ ట్రావెల్. ఈ రోజు అయితే మనం ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. నేను కంప్లీట్ బైక్ రివ్యూ అన్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బైక్ గురించి చెప్పాలనుకుంటే కనుక తెలిసిందే, మనకి ఓలా డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే లైట్ వచ్చేసరికి మనకి హై బీమ్ అండ్ లో బీమ్ ఎల్ఈడి లైట్ సింపుల్గా అయితే బాగుంటుంది. అండ్ ఇంకా గ్రీన్ కలర్. అండ్ ఇంకా S1 ఎయిర్లో ఏంటంటే మనకి బాడీ కలర్ కంప్లీట్గా ఇవ్వకుండా కింద బ్లాక్ అండ్ వేరే కలర్ ఆప్షన్స్ అన్ని రెండు కూడా మిక్స్ చేసి పెట్టారు. అండ్ ఇంకా చూసుకుంటే ఇది బైక్ కెపాసిటీ వచ్చేసరికి 2.73 అండ్ ఇంకా 4 kV బ్యాటరీ వాట్స్ మనకి డిఫరెంట్ వేరియంట్స్తో ఇచ్చి, ఇంకా చూసుకుంటే ప్రైస్ వేరియంట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా వీల్స్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ అండ్ ఇంకా చూసుకుంటే 12 inch వీల్స్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే వస్తాయి. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం చూసుకుంటే చాలా బాగుంది. స్మూత్ రైడ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ బైక్ మీద. అండ్ ఇంకా ఎక్సలేటర్ మనకి గ్రిప్ కానీ ఇంకా బ్రేక్ మనకి ఎఫెక్టివ్ అనేది చాలా బాగుంది. ఫ్రంట్ మన చిన్న మొబైల్ పెట్టుకోవడానికి అండ్ ఇంకా లగేజ్ హోల్డర్. అండ్ ఇంకా పైన వచ్చేసరికి బటన్స్ నావిగేషన్ అంతా కూడా బాగుంది. 7 inch TFT స్క్రీన్ డిస్ప్లే, స్మూత్ మన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో స్పోర్ట్స్ మోడ్, పవర్ ఆన్ ఆఫ్, మ్యూజిక్ ప్లే, బ్లూటూత్ అన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ బైక్కి. సో ఇక్కడ మనం ఫ్రంట్ మన మొబైల్ పెట్టుకున్నప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, అది కూడా బాగుంది. అండ్ ఇంకా స్క్రీన్ డిస్ప్లే చూసుకుంటే అయితే కానీ చాలా బాగుంది. 7 inch TFT స్క్రీన్ డిస్ప్లే మనకి నైట్ అండ్ ఇంకా చూసుకుంటే మార్నింగ్ డైలీ సన్లైట్లో కూడా మనకి క్లియర్ విజిబిలిటీ అయితే ఉంది. అండ్ ఇంకా లైట్ అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ బైక్లో చెప్పుకోవడానికి. హై బీమ్లో చూసుకుంటే మనకి దాదాపు ఒక కార్ పర్ఫార్మెన్స్ లైటింగ్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా బూట్ స్పేస్ వచ్చారు మనకి 34 liters పెద్ద బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనం ఒక బియ్యం వస్తే కానీ మనకి షాపింగ్ చేసి అన్ని కూడా అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనకి 5 hours ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా 1 hour హైపర్ ఛార్జ్ పెడితే కనుక 80% అయితే మనకి ఛార్జింగ్ అయితే ఈ బైక్ మనకి ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఛార్జింగ్ చేసిన చాలా సింపుల్, ఒక మొబైల్ ఛార్జ్ చేసినట్టు జస్ట్ ప్లగ్ సాకెట్లో మనకి 3 pin సాకెట్ పెట్టుకోవడం అండ్ ఇంకా బైక్ కనెక్ట్ చేయడం, సింపుల్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంటి టెక్ ట్రావెల్. ఈ రోజు అయితే మనం ఓలా S1 ఎయిర్ మొత్తం ఈ బైక్ మనకి 6 months నుంచి అయితే యూజ్ చేస్తారు. సో అసలు మొత్తం రివ్యూ అయితే తెలుసుకుందాం. సో ఆ రివ్యూ అయితే చెప్పడానికి మన దగ్గర కస్టమర్ అయితే ఉన్నారు. సో వాళ్ళు ఎవరు కాదు, మా నాన్నగారే. సో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నాన్న వచ్చింది. సో పక్కన మా నాన్నగారు అయితే ఉన్నారు. సో వాళ్ళ సొంత మాటలో తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ బైక్ అన్నాళ్ళ నుంచి వాడుతున్నారు, అసలు ఏంటి అసలు దీని ప్రోస్ అండ్ దీని కాన్స్, అసలు మైలేజ్ ఎంత వస్తుంది, అన్ని విశేషాలన్నీ ఇప్పుడు ఇంత డిస్కస్ చేద్దాం. సో అసలు చెప్తారు మాకు ఈ బైక్ మీరు ఎన్నాళ్ళ నుంచి యూజ్ చేస్తున్నారు, అసలు మీకు మైలేజ్ ఎంత వస్తుంది, మీకు బెస్ట్ అంటారు, మా వ్యూవర్స్ కి ఈ బైక్ సజెస్ట్ చేయడం మీరు బెస్ట్ అంటారా లేదా వేస్ట్ అంటారా, ఏంటో చెప్తారు? ఈ బైక్ ఓలా బైక్, ఈ మోడల్ వచ్చేసరికి ఓలా ఎయిర్ Pro 1 ఎయిర్. ఇది బండి తీసుకుని 6 నెలలు అవుతుంది, 6 months అవుతుంది. మైలేజ్ వచ్చేసరికి ఒకసారి స్టార్ట్ చేస్తే 120 kilometers ఎక్కువలో వస్తుంది. నార్మల్ అయితే 100 kilometers వస్తుంది. స్పోర్ట్స్లో అయితే 75 kilometers వస్తుంది. బైక్ అయితే మరి కంఫర్టబుల్, మిగతా పెట్రోల్ బైక్తో పోలిస్తే మాత్రం ఓలా చాలా బాగుంది. ఇతర బ్రాండ్ కాంపిటేటివ్స్ బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్ తోటి పోల్చినా కానీ ఇది బండి హైట్ కానీ, సస్పెన్షన్ కానీ, బండి పికప్ కానీ చాలా బాగుంది. ఓకే, మీకు డైలీ మీరు ఎక్కువగా దేని వాడుతుంటారు? ఏమైనా కమర్షియల్గా లేదా ఇంట్లో హౌస్ హోల్డ్ వాడుతుంటారా? జనరల్ నేను సింగిల్ యూజ్ చేస్తున్నాను, కానీ అప్పుడప్పుడు షాపు, మాకు ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. బ్యాటరీ కానీ, ఇన్వర్టర్ బ్యాటరీస్ కానీ, లేదా మా ఎలక్ట్రికల్ LED టీవీస్ ఇలాంటివి పెట్టుకోవడానికి ఈ ప్లాట్ఫారం చాలా బాగుంది. ప్లాట్ఫారం మీద బండి పెట్టుకోవడానికి, క్యారింగ్ చేయడానికి చాలా స్పేస్ బాగా ఇచ్చారు. అలాగే వెనకాల ఎవరిని కూర్చుండే వాళ్ళని అయితే హైట్ ఉంది. సీట్ బాగా వెడల్పు ఇచ్చారు, చాలా వెడల్పు ఉంది. సస్పెన్షన్ ఎలా అనిపించింది మీకు? మన ఇండియన్ రోడ్స్ తెలిసినాయి కదా, గతంలో అయితే ఉంటుంది. సస్పెన్షన్ బాగుందా మీకు? ఏం సస్పెన్షన్ వేరే బండ్లు నేను ఆల్రెడీ వేరే బండ్లు రైడ్ చేశాను, ఎలక్ట్రికల్ బైక్ కానీ లేకపోతే నార్మల్ బైక్ కానీ. అడ్డు మీద ఇది బెస్ట్ సస్పెన్షన్ అయితే బాగుంది. అండ్ ఇంకా చూసుకుంటే మైలేజ్, సస్పెన్షన్, నీకు ఇప్పుడు దాకా మీరు ఏమన్నా సర్వీస్ అంటే ఈ 6 months ఏమైనా సర్వీస్ డిఫికల్ట్ ఏమైనా ఫేస్ చేస్తారా? ఏమన్నా పార్ట్స్ పోవడం అటువంటి ఏమైనా చూసారా? సర్వీస్ మీకు డిలే అయిందా, ఎలా ఉంది? 6 నెలల్లో బండికి అయితే ఏ కంప్లైంట్ లేదు. ఈ మధ్య చార్జర్ కంప్లైంట్ వచ్చింది. చార్జర్ని రీప్లేస్కి సర్వీస్ సెంటర్లు ఇచ్చాను. 10 days అయింది ఇచ్చి, ఇంకా కాల్ రాలేదు. కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకా మీకు బ్రేకింగ్ ఎలా ఉందంటారా? అంటే డిస్క్ బ్రేక్ కాదు కదా, డ్రమ్ బ్రేక్స్ వల్ల మీకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది?
అది కొద్దిగా స్కూటర్ కాబట్టి మా బైక్తో పోలిస్తే స్కూటర్ కాబట్టి ఇది బ్రేక్స్ కొద్దిగా ఇబ్బంది. అప్డేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా బ్రేక్ పట్టుకునే అవసరం లేకుండానే యాక్సిలేటర్ ఇస్తున్నప్పుడు రివర్స్లో అంటే బండి కంట్రోల్ అయిపోతుంది. బ్రేక్స్ పట్టుకోవాల్సిన పని లేకుండానే యాక్సిలేటర్లోనే బండి కంట్రోల్ బ్రేకింగ్ కంట్రోల్ ఇచ్చేది. అది ఎన్నాళ్ళ నుంచి అయింది అప్డేట్ మీకు? అప్డేట్ 1 month నుంచి. ఓకే, 1 month నుంచి మీకు అప్డేట్ 2 months నుంచి 2 months బ్యాక్ అప్డేట్ చేసుకోండి, కానీ నాకు ఐడియా లేక అప్డేట్ చేసుకోలేదు. 1 month అవుతుంది చేసుకున్నాను, బాగుంది. ఇంకోటి ఇందులో మీకు బూట్ స్పేస్ ఎంత ఇచ్చారు మీకు? గమ్మున ఎక్కడ షాపింగ్కి వెళ్తే కానీ ఎక్కడైనా వెళ్తే కానీ బూట్ స్పేస్ సాటిస్ఫై అయ్యారనేది లేదా అదని చెప్తారు? ఇది ఇతర మోటార్ సైకిల్తో పోలిస్తే బూట్ స్పేస్ వచ్చేటప్పటికి ఒక 25 kg రైస్ బ్యాగ్ ఆటోమేటిక్గా అలాగా అందులో సిట్టింగ్ అయిపోద్ది. 25 kg రైస్ బ్యాగ్ ఆటోమేటిక్గా అందులోకి అలాగా సిట్టింగ్ లోన్కి వెళ్ళిపోతుంది. నార్మల్ అలాగే 25 kgs 30 liters అంటాడు, 25 kgs బ్యాగ్ అలాగే ఇన్సర్ట్ అయిపోతుంది. అలా కాకుండా మామూలుగా మనం షాపింగ్ చేసినప్పుడు ఏ డిమార్ట్గా లేకపోతే ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక 15 kgs అలా అన్ని రకాల ఐటమ్స్ అలాగా మనం వేరే క్యారీ బ్యాగ్ కాకుండా అలా నీట్గా సర్దేసుకోవచ్చు. లోన మీకు ఇది ఓకే. ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది అంటారు? ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 5.5 గంటలు. ఫుల్ ఛార్జ్ అయితే 0కి వచ్చేస్తా. అంటే జీరో ఎప్పుడు చేసుకోకూడదు, 0 చేసుకోవడం అనేది రాంగ్. ఒక 20% వచ్చేసేపటికల్లా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు అయితే 4.5 గంటలు పెట్టుకుని సరిపోతుంది. నేనైతే రోజు పగలు ఎక్కడ తిరిగినా మన అవసరాల నిమిత్తం ఎక్కడ తిరిగినా ఎలా వాడుకున్నా కానీ సాయంత్రం వచ్చేటికి 80% ఉన్నా, అదే 40% ఉన్నా 45% ఉన్నా కానీ సాయంత్రం 10:30-11 ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ 1 గంటకి వీళ్ళని పెట్టి కట్టేసుకుంటాను. ఒకసారి మర్చిపోయాలి ఉన్నా కానీ మార్నింగ్ ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోయి అది ఆటోమేటిక్గా ఉంటుంది. ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. ఆటో కట్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. మన సెల్ ఛార్జింగ్ ఎలా అయితే మనం నైట్ పెట్టేసి వదిలేస్తున్నాం అలాగే ఇది కూడా ఛార్జింగ్ దగ్గర ఉండే ఆ టైంకి కట్ కావాలనే ప్రాబ్లం లేదు. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఇచ్చాడు. ఓకే, ఆటోమేటిక్ కట్ ఆఫ్. మినిమం 5 hours ఛార్జింగ్. 5 hours ఫుల్ ఛార్జింగ్ అయితే 5.5 hours. మనం ఎప్పుడు 4 hours 4.5 hours 3.5 hours మనం వాడిన బ్యాలెన్స్ పెట్టి ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటి ఇందులో రివర్స్ మోడ్ ఉందంటారా? రివర్స్ మోడ్ ఇచ్చాడు. ఎక్కడన్నా బండిని వెనక్కి నెట్ అవసరం లేదు. రివర్స్ మోడ్ మన యాక్సిలేటర్ ఎప్పుడైతే రివర్స్ మోడ్ ఆప్షన్ పెట్టుకొని యాక్సిలేటర్ని రివర్స్ ఎలాగంటే బండి ఆటోమేటిక్గా స్లోగా వెనక్కి వెళ్తుంది. అప్పుడు మనం బండి మీద లోడ్ ఎఫెక్ట్ పెట్టడం అవసరం లేదు. ఈజీగా బండి పుషప్ అయిపోతుంది బ్యాక్. ఇంకోటి సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది మీకు? మీరంటే కొంచెం హైట్ ఎక్కువ కదా, చేసినప్పుడు కానీ లగేజ్ చేసినప్పుడు కానీ మీ సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? అంటే లెగ్ పెట్టుకోవడానికి అది అన్ని కూడా. అదే దాని గురించి నేను 2-3 సంవత్సరాలు కనీసం 2 years మిగతా కాంపిటేటివ్ బైక్స్ మార్కెట్ విడుదలైన వెంటనే టెస్ట్ రైడ్కి వెళ్ళేవాడిని. టెస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు నా కంఫర్ట్కి, నా హైట్కి, నా మోకాలన్న ఇది స్పేస్కి ఏ బండి సూట్ అవ్వలేదు, ఒక్క వాలా తప్ప. ఈ వాలా అయితే హైట్ సెట్ అయింది, హైట్ బాగుంది. మనం కాళ్ళు పెట్టుకోవడానికి ఆ బూట్ స్పేస్ కానీ సిట్టింగ్ కానీ చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఏ ఇబ్బంది లేదు నాకు. అంటే గత 40 సంవత్సరాల నుంచి నేను రకరకాల మోటార్ సైకిల్ వాడాను. అట్లన్నింటితో పోలిస్తే చాలా కంఫర్ట్ అనిపించింది నాకు. స్పోర్ట్ మోడ్లో వెళ్ళినప్పుడు టెస్ట్ కింద అసలు నేను ఎప్పుడే అంత స్పీడ్ అనేది వెళ్ళకూడదు, అతివేగం ప్రమాదం. కానీ హైవేలో ఒకసారి 1-2 సార్లు నేను చెక్ చేసుకున్నాను స్పోర్ట్ మోడ్లో వెళ్ళాల్సిందని. 80-85 kilometers స్పీడ్లో వెళ్ళాను. నాకు ఆ టైంలో ఏమనిపించింది అంటే నేను కార్లో వెళ్తున్నాను అన్న ఫీల్ నాకు కలిపడింది. ఒక కార్లో వెళ్తున్నప్పుడు వచ్చే ఫీల్ అనేది, స్మూత్నెస్ అనేది చాలా కనబడ్డది. కానీ అతివేగం ప్రమాదకరం, అంత స్పీడ్ వెళ్ళకూడదు. నేను ఎప్పుడు 50 kilometers 40, 50, 55 నుంచి వెళ్ళను. అలాగా వాడడం వల్ల నాకు 100 kilometers వస్తుంది బండి. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 kilometers వస్తుంది యావరేజ్గా. అలాగే నేను ఈ మోటార్ సైకిల్ వెళ్తా ఎప్పుడైనా ఫోన్ వస్తే కనుక ఫోన్ వస్తే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఫోన్ రన్నింగ్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. అదే లాంగ్ ఏమైనా దూరం వెళ్ళినప్పుడు సాంగ్స్ వింటూ స్పీకర్స్ ఇచ్చాడు దీనికి. ఆ స్పీకర్స్ ఇవ్వడం ఏంటంటే నాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేసుకుంటూ
హ్యాపీగా వెళ్ళి పని చేసుకుని వస్తున్నాను. ఓకే, ఇలా బ్లూటూత్ స్పీకర్స్ ఇచ్చారు. ఇంకా చూసుకుంటే మనకి స్క్రీన్ ఇస్తారు, మనకి 7 ఇంచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. సో పెద్ద స్క్రీన్. ఇంకా ఈ మనకు తెలిసింది కదా, మన ఆంధ్ర ఏరియానే హీట్ గా ఉంటది. సో ఎప్పుడైనా హీట్ గా డిస్ప్లే గానీ హ్యాంగ్ అవడం అటువంటి ఇష్యూస్ అని ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లం అనిపించలేదు, కానీ ఒక 15 రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీడలో బండి పెట్టుకున్నాను. కానీ మనం ఏదైనా నీడలో పెట్టాం కదని వెళ్ళి పని చూసుకుని వచ్చేటప్పుడు ఎండ రావడం జరుగుతుంది. స్క్రీన్ కొద్దిగా హీట్ ఎక్కుతుంది. ఆ టైంలో ఏంటంటే రీసెట్ అడుగుతుంది. రీసెట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఒకసారి రీసెట్ చేయడం వల్ల ఫ్యూ మినిట్స్, అంటే ఒక 1 మినిట్ కూడా కాదు, 1 మినిట్ లోపలనే రీసెట్ అయిపోద్ది. రీసెట్ అయిన వెంటనే ఆన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అవి చిన్న ప్రాబ్లమ్స్ తెలియక మిగతా కొంతమంది కస్టమర్లు కొద్దిగా భయపడుతున్నారు, కానీ అది ప్రాబ్లం ఏం కాదు. ఇంకా నైట్ టైం డ్రైవింగ్ ఎలా ఉందంటారు? లైట్ సాటిస్ఫై అంటే ఎల్ఈడి కదా, ఎల్ఈడి లైటింగ్ సాటిస్ఫై అయ్యారా మీరు? ఆ లైటింగ్ వచ్చేటప్పటికి అసలు చాలా, ఇంకా మనం కారు ఈ మధ్య 6 ఏమంటారు B6 కార్లకి వచ్చే లైటింగ్, కార్లకి వచ్చే లైటింగ్ వస్తుంది చూసారా, రోడ్డుకి ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ల వరకు, 100 మీటర్ల వరకు లైటింగ్ బాగా స్ప్రెడ్ అవుతుంది, వైట్ లైటింగ్ వస్తుంది. కానీ నేను ఇప్పటి వరకు కూడా డబల్ లైట్ వేయాల్సిన అవసరం రావట్లేదు. సింగిల్ లైట్, దానికి 2 లైట్లు ఉంటాయి, ఒక లైట్ వాడుతున్నాను. అవసరం అయితే 2 లైట్ వేసుకోవాలి. 2 లైట్ వేస్తే మాత్రం చాలా చాలా దూరం వస్తుంది. లైటింగ్ మాత్రం మిగతా నేను చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్స్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి రకరకాల మోడల్స్, రకరకాల బ్రాండ్ మోటార్ సైకిల్ వాడడం వల్ల ఆ లైటింగ్ ఈ లైటింగ్ పోలిస్తాయి. లేకపోతే ఇప్పుడు వచ్చే ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్, లేకపోతే B6 ఇప్పుడు వచ్చే మోటార్ సైకిల్ తోటి ఎలా పోల్చినా కానీ ఓలా లైటింగ్ నెంబర్ 1, చాలా బాగుంటుంది, ఏ ఇబ్బంది లేదు. సో ఫైనల్ మా వ్యూవర్స్ కోసం ఇవాళ సజెస్ట్ చేయమంటారా వద్దంటారా? ఒక చెప్తారా? వాళ్ళ నేను తీసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ ఒక 4-5 ఎలా ఉంది ఏంటని అడిగారు. టెస్ట్ నాకున్న అనుభవాలకు చెప్పేవాళ్ళని. వాళ్ళు నేను తీసుకుంటానంటే నేను తీసుకున్న నెంబర్, వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చాను. వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. అప్పుడైతే హ్యాపీ. నువ్వు ఇలాంటి ఎందుకు కొని పెట్టారు అని చెప్పేసి నేను ఎవరు ఏమన్నా. ఓకే, థ్యాంక్ యూ. సో రైడింగ్ విషయానికి వస్తే కనుక మన సిటీస్లో కానీ ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ కూడా ట్రై చేయొచ్చు మీకు ఓపిక ఉంటే కనుక. కాకపోతే 12 ఇంచ్ వీల్స్ వల్ల కొంచెం ఆఫ్ రోడింగ్ ఇబ్బందిగా అయితే ఉంటుంది. అది వదిలేస్తే కనుక మన సిటీస్లో కానీ సింపుల్గా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ కానీ, యాక్సిలరేట్ కానీ, పికప్ కానీ అన్నీ కూడా బాగుంటుంది. చూసారు కదా, సస్పెన్షన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి చాలా స్మూత్, మనకి కంఫర్ట్ రైడ్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు ఈ బైక్లో. ఇంకా స్టెబిలిటీ అయితే స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకి 90 స్పీడ్ స్పోర్ట్స్ మోడ్ వెళ్ళినప్పుడు కూడా మనకి షేక్ అనేది లేదు. సస్పెన్షన్ కూడా బాగుంది, చూసారు కదా ఇప్పుడు వీడియోలో. నేనైతే మనకి మంచి బైక్ అని చెప్పొచ్చు. ఓలా S1 Air మనకి తక్కువ ప్రైస్ లో మనకి కొంచెం ఫీచర్స్ తగ్గించి మనకి కస్టమర్స్ కి అన్ని కూడా అందిస్తున్నారు. ఎందుకంటే స్పోర్ట్స్ మోడ్ వచ్చి చాలా బాగుంది. 90 స్పీడ్ జోలా ఇలా G అని వెళ్ళిపోతుంది సైలెంట్ ఆపరేషన్ తో. చూసారు కదా, స్పోర్ట్స్ మోడ్ అయితే చాలా బాగుంది. అండ్ చూసుకుంటే సస్పెన్షన్ కూడా అన్ని కూడా అయితే చాలా బాగున్నాయి. సో ఒక ఫ్యామిలీకి మంచి బైక్ అని చెప్పొచ్చు ఓలా S1 Air. ఎందుకంటే బూట్ స్పేస్ అన్ని కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా సస్పెన్షన్ కూడా బాగున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ చంటి ఫ్రమ్ చంటి టెక్ ట్రావెల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం డూ ఫాలో చంటి టెక్ ట్రావెల్. అండ్ సైనింగ్ ఆఫ్.